ఏచోయవాయ సూత్రాన్ని మనం ఏం చెప్తున్నాం? ఏచ క్రమాత్ ఐ ఔ ఆయ్ ఆవ్ ఏతేసు అచుపరి యథా సంఖ్యమన దేశ సమానం. దాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఏచులకు అచ్చుపరంగా ఉంటే ఐ ఔ ఆయ్ ఆవు అనే ఆదేశాలు వస్తాయి అని చెప్తున్నాం. అంటే ఏ ఓ ఐ అవులకు అచ్చుపరంగా ఉంటే క్రమంగా అయ్యి అవు ఆయ్ ఆవు. ఏకు హరే హరే ఏ హరయే అయ్యి వచ్చి హరయే, విష్ణు ప్లస్ విష్ణవే అవ్వని వచ్చి అయ్యి. అట్లానే ఇంకోటి ఏమిటి విష్ణవే గంగోదక, గంగా ప్రసిద్ధగా గంగావతి సారీ అక్కడ ఏమనుకున్నాం? గంగవు కాదు, విష్ణువే నాయక, నై ప్లసక నాయక, ఊ ప్లసక పావక అవు ఆవు. పావక పావక. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఒక మన కొన్ని చోట్ల ఓకారానికి అచ్చుపురంగా ఉంటే లోపం వస్తుంది, విసర్గ స్థానంలో కూడా లోపం వస్తుంది మనం చెప్పుకుంటున్నప్పుడు. నిజానికి ఇక్కడ వచ్చేది ఏమంటే యకార వకార లోపం అని, లోప శాకల్యస్య అని సూత్రం ఉంది. లోప శాకల్యస్య, శాకల్యస్య అంటే శాకల్యుడు అనబడేటువంటి ఒక మహర్షి, ఒక వ్యాకరణ శాస్త్రవేత్త. పాణినిలాగా ఆయన, పాణిని కంటే పూర్వీకుడైనటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ సూత్రాన్ని కూడా ఇది 8వ అధ్యాయం, పక్కన నెంబర్ ఉంటుంది, 8వ అధ్యాయం 3వ పాదం 10వ సూత్రం. అంటే 8వ అధ్యాయంలో పాణిని 8 అధ్యాయ అష్టాధ్యాయ సూత్రాలు రాసిన తర్వాత 8వ అధ్యాయం 1వ పాదం వరకు తాను అంగీకరించినవి, తాను అనుకున్నటువంటి వాటన్నింటినీ, తను ఏవైతే ఒప్పుకుంటున్నా వాటన్నింటినీ కూడా 8 అధ్యాయాల యొక్క మొదటి పాదం వరకు తను రాశాడు. ఆ తర్వాత ప్రాచీన మహర్షులు రాసినటువంటి ప్రాచీన వ్యాకరణ వాళ్ళని కూడా చెప్తూ అవి వాళ్ళు చెప్పారు అని చెప్తున్నాడు. వాడు చెప్తున్నారంటే అర్థం ఏంటి? అందుకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ వాటి మాత్రమే ఉన్నాయి, అంటే అవి అప్పటికి వ్యవహారంలో ఉన్నాయి కనుక వాళ్ళ పేర్లను చెప్తుంటారు. ఇవి వాళ్ళు అంగీకరించినవి. ఎవరు అంగీకరించారు? శాకల్యస్య, శాకల్యుని యొక్క మతం ప్రకారంగా ఇక్కడ లోపం వస్తుంది అని చెప్తున్నాడు. ఎక్కడ వృత్తి ఏం చెప్తున్నాం? అవర్ణ పూర్వయోహో పదాంత యవయోహో లోప వా అషిపరే. అవర్ణ పూర్వం అంటే అకారము, అవర్ణం అంటే హ్రస్వదీర్ఘాలు ఏవైనా కూడా అని అర్థం. అకారము పూర్వమందు కలిగిన యకార వకారాలు, అంటే యకారం కంటే ముందు అకారం ఉండాలి, అయ్యలాగా. అయ్య అవ్వ యవయో అకారం తర్వాత యకారం కానీ, అకారం వకారం కానీ, అంటే యకార వకారం పూర్వం అకారం ఉన్నటువంటి ఏవైతే యకార వకారాలు ఉంటాయో అవి పదాంతయోహో పదాంతములైనప్పుడు, అంటే దానికి పదత్వం కావాలి, పద మధ్యలో కాదు. విష్ణవే నాయక అయినప్పుడు విష్ణవేలో పదత్వం లేదు, ఏ కలిపితేనే పదత్వం వచ్చింది. ఇది ఎక్కడ పనికిరాదు. విష్ణవే అదని అక్కడ చెప్పిన 4 కూడా హరయే విష్ణవే నాయక పావక, వాటికి తర్వాత పదత్వం వచ్చినట్టు అక్కడ అక్కడ కనుక ఎక్కడైతే ఒకవేళ ఈ సూత్రం ఏచోయ సూత్రం అయ్యి అవ్వు వచ్చినప్పుడు, అది పదత్వం ఉన్నప్పుడు దానికి పదాంతమైనటువంటి యకార వకారాలకు లోపం వస్తుంది అని శాకల్యుడు చెప్పాడు అన్నాడు. శాకల్యుడు చెప్పాడు అంటే అర్థం ఏమిటి? తన అభిప్రాయం రాదు అని అర్థం. కనుక దీనికి వృత్తికారుడు వా అని పెట్టాడు, వికల్పంగా అని. వికల్పంగా అంటే శాకల్యుని ప్రకారం వస్తుంది, పాణిని ప్రకారం రాదు. పాణి దాన్ని అంగీకరించడం లేదు, ఏ ప్రకారం వస్తుంది మాత్రమే చెప్పాడు. అది వద్దు అని చెప్పడం లేదు, వారి ఇష్టం అండి, వారి ప్రకారంగా చెప్తుంటారు. ఎవరైనా మీరు ఏదైనా పద్య విహార ఛందస్సులో ఏదైనా ఉన్నప్పుడు ప్రయోగాలు చెప్పినప్పుడు ఇది మాత్రం నేను నమ్ముతాను మీ ఇష్టం అంటారు, ఇది మాత్రం నా అభిప్రాయం ప్రకారం ఇది కాదు కానీ సరే అందరు రాస్తున్నారు మీ ఇష్టం అంటారు అని చెప్తుంటారు. ఏదైనా పోతన రాజయ్య గారికి పోతన వారు ప్రయోగించారు, మనం ప్రయోగించారు, మీరు కూడా చెప్తుంటారు. అంటే ఇట్లా కొన్ని
సిద్ధాంతాలు కొంతమంది మితండవా అని చెప్తుంటారు. సరే మీ ఇష్టం అండి. నేను మాత్రం దీన్ని అంగీకరించదు. సరే మీరు రాస్తే రాసుకోవచ్చు. దాన్ని ఏమని చాలా మంది ప్రయోగిస్తున్నారండి ఈనాటి కాలం వాళ్ళు అని చెప్పినట్టుగా ఆణిని ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. ఇట్లా ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తను అయితే వారి పేరుతో కానీ వాటితో చెప్తుంటారు. దాదాపుగా ఇవంతా కూడా 8వ అధ్యాయంలో 2వ పాదం నుంచి మొత్తం 2, 3, 4 పాదాలలో ఉంటాయి. ఎందుకంటే ఇది అవసరం ఉంది కనుక ముందు ముందు విషయం చెప్పుకోవడంగా ఆ విషయం చెప్తున్నాను. కనుక ఆ లోపం వస్తుంది ఎప్పుడు అషిపరే అన్నాడు. అశ్వపరంగా అంటే ఏమిటి? అష్ అంటే ఏమిటి ముందు? అష్ అనే ఒక ప్రత్యయం. అచ్చు హల్లు హక్కు చెప్పండి. అచ్చులు అస్పరంగా హయవరలు వర్గ తృతీయ చతుర్థ పంచమ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ముందు అది చెప్పండి. ఏఓఐ హయవర గమగణనం జబగడద మొత్తం చెప్పండి. జబగడద చెప్పండి. ఐవురు ఏవో ఐఔ హయవర గమగణనం జబగడద తర్వాత కపచడత చెడవ కపైసరహల్ అనేటువంటివి లేవు. అంటే కర్రలు లేవు. మనం ఎదురు చెప్పుకుందాం. హస్సులు ఎర్రులు కలిపితే హల్లులు అని. ఆ హస్సులో అచ్చు కూడా కలుపుకుంటే అష్ అయింది. హల్లుల్ని 2 భాగాలు చేసుకున్నాం. ఇప్పుడు మనం సంజ్ఞా ప్రకరణ చివరి సూత్రంలో హస్సులు కర్రులు 2 చెప్పుకున్నాం. ఎక్కడికి వారు నమస్కారం. అచ్చులు హస్సులు అంటే అచ్చులు ప్లస్ హస్సులు అంటే అచ్చులు మొత్తం వచ్చిన తర్వాత హయవరటల్ దండం జమగడనం జవయ్య గడద జవగడద కప చటత చటదో కపై సరే కప చటలు జభయ్య గడద జవగడద వరకు అన్నట్టు. అంటే హకారము ఎవరాల పంచమాక్షరాలు అట్లానే వర్గ తృతీయ చతుర్థ వర్ణాలు. అంటే వర్గంలో తృతీయ చతుర్థ పంచవర్ణాలు అర్థం అనుకోండి. వర్గ తృతీయ చతుర్థాలు ప్లస్ పంచమాలు ప్లస్ యవరాలు హయవరాలు యవరహ చస్సలు ఇవి పరంగా ఉంటే అంటే కప్పచటలు కర్రలు ఉండకుండా సరే అంటే ఖచ్చితంగా వరకు ప్రథమ ద్వితీయ వర్ణాలు కానీ శస్సాలు కానీ కాకుండా ఉండాలి. ఇవి పరంగా ఉంటే ఏమవుతున్నది? ఈ యకారవకార పదాంతమైన యకారవకారాలకు లోపం వస్తాయి అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నాం? లోప శాకల్యస్య అంటే శాకల్య మహర్షి యొక్క మతం ప్రకారంగా పదాంతంలో ఉన్నటువంటి యకారమే కానీ భకారమే కానీ దానికంటే పూర్వం అకారం ఉండి దాని తరువాత అష్ ఉంటే అప్పుడు ఈ యకార వకారాలు రెండింటికి వికల్పంగా లోపం వస్తుంది. ఇక్కడ మనకు ఎట్లా అంటే దీనికి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం ఇక్కడ నెక్స్ట్ పాటలో పోయినాము. మనకి ఇక్కడ ఉదాహరణకు మన పాట మనం మన్యవే మన్యవ ఉతోతైషవే నమః అని మనం నేను ఉదాహరణ మన్యవ ఉతోత అంటే మన్యవే అది మన్యవేలో ఏకారానికి ఉకారం పరంగా యచోయవ సూత్రం ప్రకారంగా ఏకారానికి అయ్యి వచ్చి మన్యవు అయ్యి మన్యవయ్యు ఉత మన్యవయుతౌత అనాలి. ఈ సూత్రం ప్రకారంగా పదాంతమైంది కనుక యకారం లోకి వస్తే మన్యవ ఉతోత అవుతుంది. మన్యవ ఉతోతైషవే నమః. మీరు ఇంకొకటి కూడా మనం ఈ యచోయవాకి ఉదాహరణ కూడా మనము సహనా అవతు సహనౌ హునక్తు సహనౌ ప్లస్ అవతు సహనౌలో అవకారానికి అవతులు అకారం ఆవు వచ్చి సహనావు సహనావతు అంటే ఈ లోపశాకల్యస్య ప్రకారంగా ఒక లోపం తీసుకోలేదు, వికల్పం కదా. వేదంలో కూడా
లోపాలు ఉన్నాయి, లోపాలు లేని ఉన్నాయి. ఒకరే అనే రెండు రకాలుగా రూపాలు ఉన్నాయి కానీ వికల్పం. అక్కడ సహనావతో వికల్పం రాలేదు, లోపం రాలేదు. లోపం వచ్చే తప్పలేదు. సహనా అవతో కూడా అనవచ్చు, సహనా అవతో కనుక లోపం రాలేదు. సహనా అదే సహనౌ భునక్తు సహనౌ సహవీర్ అక్కడ సహనౌ భునక్తు సహవీర్ తేజస్విను అవతు తేజస్వినా అవధీతం తేజస్విను అవధి. సరే, అది దానికి ఉదాహరణ అయితే అవుతూ ఇక్కడ మనకు ఈ మన్యవ ఉతౌత అన్నప్పుడు మాత్రం మనకు మన్యవేలో ఏకారానికి మన్యవేలో ఏకారానికి ఇక్కడ వస్తుంది డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ఈ కొరకు ఉదాహరణ తీసుకున్నాను. అయితే దీని మళ్ళీ ఇక్కడ మనకు వచ్చింది ఏమిటంటే ఒక ఉదాహరణ ఉంది మనకు. హరే ఇహ అని ఉన్నప్పుడు, హరే సంబోధనం, ఇహ ఇక్కడ హరే అని పదత్వం వచ్చేసింది. పదత్వం వచ్చి హరే అయిపోయింది, సంబోధనలో పదే వచ్చింది. ఇహ అని పదం ఉంది. ఇక్కడ ఏకారానికి ఇహ అని ఇకారం అచ్చురూపంగా ఉంది కనుక ఇకార స్థానంలో అయి వచ్చి ఐకార అంటే కదా అయి కదా, చోయవాయా సూత్రం ప్రకారంగా అయి వచ్చి హరయ్య ఇహ హరయిహ అని అయినప్పుడు ఈ సూత్రం లోపశాకల్యస్య సూత్రం ప్రకారంగా ఇక్కడ అకారం లోపం వస్తే హర ఇహ అయింది, లోపశాకల్యం. రానిప్పుడు హర ఇహ అయింది. రెండు రకాల రూపం వికల్పం కనుక. హరే హర ఇహ, విష్ణు ఇహ విష్ణవిహ విష్ణ ఇహ, విష్ణ ఇహ విష్ణవిహ అనేది రెండు రకాల రూపం. ఇంతవరకు అర్థమైంది అనుకుంటా మీకు. లోపశాకల్యస్య సూత్రం ప్రకారంగా ఏం చెప్పుకున్నాం? పదాంతమైనటువంటి యకారానికి పూర్వం అకారం ఉన్నప్పుడు, అవరణం ఉన్నప్పుడు, ఆ యకార వకార పదాంతమైనప్పుడు దానికంటే పరంగా అశ్రుపరంగా ఉంటే దానికి వికల్పంగా లోపం వస్తుంది అని లోపశాకల్య చెప్పింది. ఏచోయవాయవ సూత్రం ప్రకారంగా వచ్చేటువంటి యకారవకారాలు ఇక్కడ హరే ఇహ హరయ్య ఇహ అన్నప్పుడు యకారం లోపం వస్తే హర ఇహ అయింది, లోపం వస్తుంది. దాని పక్షంలో హర ఇహ అయింది. విష్ణు ఇహ చోట అవు వచ్చి విష్ణవు ఇహ విష్ణవిహ అయింది. అంతే కదా. ఎందుకంటే ఇది ఇక్కడి వరకు అర్థమైతే మనం ముందుకు పోవాల్సి వస్తుంది. కొంచెం ఇంకా జటిలమైన విషయం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి మీకేం సమస్య లేవు కదా. సరే, ముందుకు పోదాం. ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య వస్తుంది. మనం ఆద్గుణ సూత్రం చెప్పుకుందాం. అవరణాదచి పరే గుణ ఏకాదేశ స్యాత్. హర ఇహ విష్ణ ఇహ అన్నప్పుడు ఒక లోపం వచ్చిన తర్వాత, యకారవకార లోపం వచ్చిన తర్వాత, లోపశాఖ సూత్రం లోపం వచ్చిన తర్వాత హర ఇహ అన్నప్పుడు అకారానికి కారం ఉంది, ఉపేంద్ర ఉపేంద్ర అయింది కదా. కనుక ఇక్కడ మరి గుణం రావాలి కదా అని ఒక అనుమానం వస్తే దీనికి ఏమంటున్నారు సూత్రం అంటే, ఇక్కడ ఒక సూత్రం పాణిని ఒక సూత్రం చెప్పాడు. ఏమిటది? పూర్వత్రా సిద్ధం అని ఒక సూత్రం ఉంది. పూర్వత్రా సిద్ధం నెంబర్ ఏమిటిది అంటే 8, 2, 1 సూత్రం. 8, 2, 1 అంటే 8వ అధ్యాయం 2వ పాదం 1వ సూత్రం. మనం ఇప్పుడు చెప్పుకున్నాక ఇంతకుముందే పాణిని మహర్షి తన అష్టాధ్యాయులు 8 అధ్యాయాల 1వ పాదం వరకు, 8వ అధ్యాయం యొక్క మొదటి పాదం అంటే ఏమిటి, 7 అధ్యాయాలు పూర్తి చేసిన తర్వాత పాదాలు ఒక దాని 4 పాదాలు ఉంటాయి అధ్యాయానికి.
4 పాదాల్లో 7 అధ్యాయాలు అయిపోయినాయి. ఇంకొక అధ్యాయం కూడా రాసింది. అప్పుడు ఎంతయింది? 7 అధ్యాయాలు అయినాయి. ఈ 7 అధ్యాయాల యొక్క అభిప్రాయం అంతా పాణిని యొక్క సూత్రాలు. తర్వాత 2వ అధ్యాయం 2, 3, 4 ఈ 8 దాంతో 8 అధ్యాయం అయిపోయింది. మొత్తం పుస్తకం కంప్లీట్ అయింది. అష్టాధ్యాయం మొత్తం కంప్లీట్ అయింది. అర్థమైంది కదా? 7 అధ్యాయాల 1వ పాదం ఒక గ్రూప్ అది సపాసప్తాధ్యాయి అని పేరు. 7 అధ్యాయం. దాని తర్వాత 8 అధ్యాయంలో 2వ పాదము, 3వ పాదము, 4వ పాదం రాశాడు. ఒక్కొక్క పాదంలో 100 దాకా ఉండొచ్చు సూత్రాలు. ఎన్ని ఉంటాయనేది ఆ సందర్భాన్ని బట్టి ఎక్కువ తక్కువలు అవుతాయి. జనరల్గా మన కావ్యాలు రాసినప్పుడు ఒక అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు పద్యాలు రాస్తున్నారు, 2వ అధ్యాయంలో అన్నీ ఉండాలని ఏమీ లేదు. ఇన్ని రాస్తానని కవి నిర్ణయం చేయడు. సమయ సందర్భాన్ని బట్టి పురాణాల్లో కొన్ని చోట్ల ఒక 5-6 అధ్యాయాలకే శ్లోకాలకే అధ్యాయం కంప్లీట్ చేయాలి. కొన్ని చోట్ల 150, 200 కూడా ఉన్నటువంటి ఉన్నాయి. అది అదే కవి యొక్క నిర్ణయం. అట్లానే ఈయన కూడా ప్రతి అధ్యాయంలో 4 పాదాలు రాసినప్పుడు ఒక్కొక్క పాదంలో ఎన్నైనా సూత్రాలు తను అనుకున్న నిర్ణయం ప్రకారం పెట్టుకున్నాడు. 7 అధ్యాయాల్లో మొదటి పాదం వరకు 8 అధ్యాయంలో అంటే 7వ అధ్యాయం తర్వాత 1వ అధ్యాయం ఈ 7 అధ్యాయాల వరకు తాను అనుకున్నటువంటి విషయాలను చెప్పిన తర్వాత అప్పుడు ప్రాచీనమైనటువంటి యొక్క మహర్షుల యొక్క వైయాకరణులైనటువంటి వారి యొక్క విధానాన్ని తను సూచించాడు. వీళ్ళు కూడా చెప్తున్నారు ఇట్లా ఉంది, ఎందుకంటే వేదంలో అక్కడెక్కడ ఉన్నాయి చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుంటూ పోతుంటాడు. అక్కడ దాంట్లో ఆ మొదలు పెట్టేటప్పుడు ఈ ఫస్ట్ సూత్రమే చెప్పాడు. ఇక్కడ పూర్వత్ర సిద్ధం అని మొదలు పెట్టాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఇది నెంబర్ ఎంత? 8వ అధ్యాయం 2వ పాదం మొదటి సూత్రం. అంటే అక్కడ మొదలు 2వ అధ్యాయం 3వ 4వ. ఇంకేం చెప్తున్నాడు? దీని ఒక పూర్వత్ర సిద్ధం అనేది ఒక వివరించే సూత్రం. ఈయన ఏమన్నాడు? సపాసప్తాధ్యాయీం ప్రతి త్రిపాద్య సిద్ధ త్రిపాద్యామపి పూర్వం ప్రతి పరం శాస్త్రం సిద్ధం అని చెప్పాడు. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2 గ్రూపులు అయినాయి. ఇప్పుడు ఇక్కడ సపాసప్తాధ్యాయి ఒక గ్రూపు, త్రిపాది ఒక గ్రూపు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సపాసప్తాధ్యాయి అంటే ఏం చెప్తున్నాము? 7 సూత్రాలు. 7 అంటే 7 సూత్రాల మీద 8వ అధ్యాయం సంబంధించి ఒక పాదం కూడా. అందువరకు ఈ నెంబర్లు అవసరం ఉంటాయి మనకు. సూత్ర నెంబర్లు ఏదైతే మనకేమిటి పెద్ద ఇప్పటిదాకా పట్టించుకోలేదు. కానీ ఇట్లాంటి ఒక చర్చకు వచ్చినప్పుడు మాత్రం ఈ నెంబర్లు చూసుకోవాల్సి వస్తుంది. 7వ అధ్యాయం 8వ అధ్యాయం అని వచ్చింది అంటే దాంట్లో 2వ పాదం నుంచి వచ్చింది అంటే ఆ గ్రూప్ వేరు. 8వ అధ్యాయం 1వ పాదం వరకు ఉన్నటువంటి సూత్రాలని పాణిని. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం మాత్రం పాణిని చెప్పినవి కావు. అంటే పాణిని సూచించినవి, వాళ్ళు రాశారని సూచించినవి మాత్రమే. దీంట్లో ఈయన ఏం చెప్తున్నాడు విషయాన్ని? సపాద సప్తాధ్యాయీం ప్రతి అంటే సపాసప్తాధ్యాయ విషయంలో కూడా త్రిపాది అసిద్ధాను. త్రిపాద్య సిద్ధ, త్రిపాది అసిద్ధమైనది అంటే త్రిపాదులు గుర్తించబడనివి. గుర్తించబడంటే అవి వాటిని మేము లెక్క పెట్టాము. త్రిపాదుల్లో చెప్పబడ్డటువంటి యొక్క విషయాన్ని సపాసప్తాధ్యాయులు గుర్తించవంటే అవి అయినట్టుగా అంగీకరించవు. వాటికి ఇష్టం లేదు, పాణినికి ఇష్టం లేదు కనుక అవి గుర్తించబడిన లెక్క. వాళ్ళు చెప్పారు అంతే, వాళ్ళు చెప్పారని చెప్పడమే కానీ దాని మీద ఒకవేళ తనేదో మళ్ళీ విధి చేస్తే అప్పుడు గుర్తించండి లెక్క. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాడు? లోపశాకల్యస్య సూత్రం ప్రకారం లోపాన్ని ఒకవేళ అంగీకరించినట్టయితే గుణం చేసామనుకోండి, అప్పుడు అంగీకరించినట్టు లెక్క. గుణం చేస్తే ఏమైంది అంటే ఆ లోపాన్ని మనం ఒప్పుకున్నట్లు లెక్క. అసలు నీ లోపాన్ని నేను లెక్క పెట్టాలి ఇక్కడ చెప్పేది. లోపాన్ని లెక్క పెట్టాం కనుక ఆ లోపాన్ని అట్లానే ఉంటుంది. దాని మీద మళ్ళీ గుణం ఎక్కడిది? ఇది సభాశబ్దాధ్యాయుది. దాని నెంబరు 67 సూత్రం అనుకుంటాను. 67 సూత్రం. ఆ యొక్క సూత్రం గుణ సూత్రం 6వ అధ్యాయంలో 1వ పాదం అంటే సభాసప్తాధ్యాయంలో చేర్చబడ్డది. కనుక సభాసప్తాధ్యాయంలో చేర్చబడ్డటువంటి పాడిబడేవారు శుద్ధాలు నిలబడుతుంది.
ఉమ్. దీంట్లో సపాసప్త గుణమనేమో గుణములు ఒకవేళ చేరిస్తే అంటే ఆ లోపాన్ని త్రిపాదిలో చెప్పబడ్డటువంటి విధిని అంగీకరించి దాని మీద గుణం చేరిస్తే ఆ విధిని అంగీకరించట్లేక కనుక అది పాణి కూడా అంగీకరించట్లేక కనుక అది మేము గుర్తించడం లేదు అని ఇక్కడ మొట్టమొదటి సూత్రం చెప్పాడు. ఇవన్నీ అసిద్ధాలు మేము చెప్పాం. దీంట్లో కూడా ఈ త్రిపాదిలో కూడా మళ్ళీ నెంబర్లు కూడా ఉన్నాయి. మొదలు చెప్పినటువంటి వారికి తర్వాత సూత్రాలు అసిద్ధం. ఎట్లా అయితే సపాసత ముందు చెప్పాం, తర్వాత త్రిపాది చెప్పాం కదా. కనుక ఈ సపాసప్త దృష్ట్యా త్రిపాది సిద్ధం. త్రిపాదుల్లో కూడా ముందు చెప్పినటువంటి వాటి తర్వాత చెప్పినవి అసిద్ధాలు. అంటే ఒకవేళ త్రిపాదిలో రెండవ అధ్యాయంలో చెప్పినటువంటి మూడవ అధ్యాయం చెప్పిన దాన్ని రెండవ అధ్యాయం అంగీకరించదు. నాలుగవ అధ్యాయం చెప్పిన దాన్ని రెండవ అధ్యాయం అంగీకరించదు. అంటే వాటి మీద ఏ విధమైనటువంటి ఈ ఆదేశాలు రావు. ఏదైనా ఇట్లాంటి చర్చలు వచ్చే క్రిటికల్ వచ్చినప్పుడు మాత్రం రావు అని దాన్ని బట్టి పూర్వం ప్రతి పరం శాస్త్రం అసిద్ధాన్ని పూర్వం చూస్తే పరం శాస్త్రం అసిద్ధం అవుతున్నది అని ఇక్కడ చెప్తున్నాడు. అందుకొరకు హరైహ అరయ్య హిహ అని హర ఇహ అని అన్నప్పుడు యకారం లోపించిన తర్వాత ఇహ అని ఉన్నప్పుడు అప్పుడు గుణం చేయడానికి అది అసిద్ధం అవుతుంది. విష్ణు అందుకొరకే కొన్ని చోట్ల మనం చెప్పుకుంటాం విసర్గలు ఓకారం అయిన తర్వాత దాని తర్వాత అచ్చులు ఉంటే అవి అట్లానే విసర్గలు రావని చెప్తుంటాం. ఎట్లా అంటే మన ఏదన్నా సోహం అవుతుంది. దీర్ఘం తర్వాత ఇప్పుడు జనరల్గా రామాహ అత్ర రామాస్ అక్కడ కొన్ని చెట్ల వస్తుంది చెప్తాను. అట్లా ఎక్కడైనా విసర్గలు కూడా లోపం అని కూడా వస్తుంది. కనుక అంటే ముఖ్యంగా ఏంది యకార వకారాలు లోపం వస్తాయి అని ఇది. ఇప్పుడు విష్ణు అన్య అని ఉన్నది అనుకోండి. విష్ణు అన్య విష్ణు కాదు విసర్గలు కాదు ఇక్కడ మధ్యలో విసర్గలు ఉంది కదా. ఇప్పుడు అవ్వ ఎక్కడ వస్తుంది? అవ్వు కావాలి కదా. అవ్వు అంటే ఓకారం తర్వాతనే అది కదా చెప్పుకున్నాం కదా. తస్మిన్ దృష్టి ఊరు వస్తారు మధ్యలో రాకూడదు. తస్మిన్ కాదు మనం చెప్పుకున్నాం అక్కడ. అది దాని ప్రకారం అన్నట్టుగా మధ్యలో మరొకటి ఉండకూడదు. విష్ణు ఓకారానికి మీరు అనేక మంది విసర్గలు ఉన్నాయి. అంటే అక్కడ మనకు ఇది ఎందుకు రమ్మండి తర్వాత వేరే చెప్పుకోవచ్చు. విష్ణు అని విసర్గ లోపిస్తాయి. అది విసర్గ సంధి యొక్క లక్షణం. అప్పుడు విష్ణురన్య అవుతుంది. అంతే విష్ణురన్య కాదు విష్ణోహో కదా. విష్ణోహో అన్య విష్ణు అన్య పంచమిలో విష్ణు అంతే కదా. విష్ణోహో విష్ణురన్య విష్ణోహో అన్య విష్ణోన్య విసర్గలో అది ఆకారం విష్ణోన్య సోహం లాగుతుంది. విష్ణు కేవలం ఓకారం ఉన్నప్పుడు అవ్వాదేశం వస్తే బకారం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ మనం దీని తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే మన గుణసంధి అవి చదువుకున్నాక ఇక్కడ ఇప్పుడు చెప్పుకోవచ్చు. చౌయవ సూత్రాలు చెప్పుకున్నాం, గుణసంధి చెప్పుకున్నాం. దాని తర్వాతనే ఇది చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అవ్వాదేశం వస్తుంది. ఇది దీంట్లో ఉదాహరణ. ఇది కొంచెం అర్థం అవడం కొంచెం అంటే బాగా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. కన్ఫ్యూజన్ కాదు కన్ఫ్యూజ్ అవుతుంది. సప్తాధ్యాయ త్రిపాదు అనేటువంటి బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే దాన్ని అర్థం సూత్ర నెంబర్లు కావాలి. ఇదేనా
విష్ణు ఇహ విష్ణవిహ విష్ణ ఇహ. దీని మీద మళ్ళీ ఇంకా కూడా మనం వేరే వేరే చెప్పుకున్న తర్వాత వేరే మనం ఇవాళ శ్లోకం, రఘువంశ శ్లోకం. శ్రీదేవి గారు సరిగా విన్నారా? ఇది అర్థమైందా? ఈ పాఠం కొంచెం అర్థం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అసలు నమస్తే. మీరు నేను ప్రారంభం నుంచే అలా బాగుంటే వేరే లేట్ గా వచ్చాను. అదే అందువరకే ఇది అంటే కొద్దిగా జాగ్రత్త వినాల్సిన పాఠం. అదే కొంచెం లేట్ అదే వచ్చారు లేట్ కదా, గా మనం వచ్చాను. అర్థమైందా లేదా అనేది చూసుకోవాలి. మీరు పెట్టిన నోట్స్ తర్వాత చూస్తాను. నేను ఫోన్ లోనే వచ్చాను ఇప్పుడు, అందుకని నోట్స్ కూడా చూడలేకపోతున్నాను. ఓకే, పర్వాలేదు, మీరు చదవండి. మళ్ళీ రేపు ఏమైనా అనుమానం ఉంటే అడగండి. రేపు చదువు మళ్ళీ ఫాలో అవుతాను. ఇవాళ చాలా లేట్ అయింది రావడం. కడక వారు కూడా వచ్చి వెళ్ళిపోయారు, కానీ వారు కూడా మధ్యలో వచ్చే తొందరగా మళ్ళీ వెళ్ళిపోయారు. ఇది అంటే ఇదేంటంటే మిగతా పాట పర్వాలేదు, కొంచెం ఈ లోపశాఖలు వేసేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత మనం శ్లోకం కొడదాం. ధనుర్భృతోప్యస్య దయార్ద్రభావం ఆఖ్యాతమంతఃకరణైర్విశంకైః విలోకయంత్యో వపురాపురాక్షణాం ప్రకామవిస్తారఫలం హిరణ్యః. ధనుర్భృతోప్యస్య దయార్ద్రభావమాఖ్యాతమంతఃకరణైర్విశంకైః విలోకయంత్యో వపురాపురాక్షణాం ప్రకామవిస్తారఫలం హరిణ్యః. అక్షణాలో ఆ నకారం పోయినట్టు కనబడుతుంది అంట. దీంట్లో పెట్టిన దాంట్లో నకారం కూడా ఉంటుంది, సంయుక్తాక్షరంలో స్పష్టంగా కనబడుతుంది అంటది. అక్షి శబ్దం. గారు వపురాపు రాక్షణామా రక్షణామా అండి? వపురాపు రక్షణామా ఉంది ఇక్కడ. క్షణ దీర్ఘం లేదు, వపురాపు రక్షణ దీర్ఘం లేదు. దీర్ఘం లేదు, క్షణాల నకారం వస్తుంది. దీర్ఘం లేదు ఒకటి, నకార షకార నకార ఉంటాయి. నకారం కనపడుతుంది, అది ఉందండి, నకారం ఉంది. ఉంటే మీరు చూసుకుంటారు, లేకపోతే దేంట్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం కరెక్ట్ చేసుకుంటారు. గురుగారు చిన్న రిక్వెస్ట్ గారు, ఇది మర్చిపోయి మరొక లాగిన్ అయ్యాను మరో అకౌంట్ తోటి. ఇది 10 minutes లో ఆగిపోతుంది, మళ్ళీ వెంటనే ఇస్తాను. ఓకే సరే, ఇప్పుడు 2 నిమిషాలు లెక్క 40 minutes. 40 minutes. అందరూ వినండి. ఒక దాంట్లో లాగిన్ అవ్వాల్సింది మరో దాంట్లో లాగిన్ అయిపోయాను. మళ్ళీ వేరే లింక్ ఇస్తారు కదా, వెంటనే ఇస్తాను. ఆ లింక్ మళ్ళీ అందరం కలిసి జాయిన్ అవుదాం. ఆగిపోయినండి, అందరూ వెళ్ళిపోకుండా ఉండండి. ఓకే. ధనుర్భృతోప్యస్య దయార్ద్రభావం ఆఖ్యాతమంతఃకరణైర్విశంకైః విలోకయంత్యో వపురాపురక్షణాం ప్రకామవిస్తారఫలం హరిణ్యః. లక్ష్మి గారు చదవండి. ధనుర్భృతోప్యస్య దయార్ద్రభావమాఖ్యాతమంతఃకరణైర్విశంకైః విలోకయంత్యో వపురాపురక్షణం ప్రకామవిస్తారఫలం హరిణ్యః. ధనుర్భృతో గురుగారు అక్షణాం వపురాపురక్షణాం తీర్థం లే రక్షణం అని దీర్ఘం ఉండాలి. ధనుర్భృతోప్యస్య దయార్ద్రభావమాఖ్యాతమంతఃకరణైర్విశంకైః విలోకయంత్యో వపురాపురక్షణాం ప్రకామవిస్తారఫలం హరిణ్యః. పదవిభాగం. ధనుర్భృతః అపి అస్య దయార్ద్రభావం ఆఖ్యాత అంతఃకరణై విశంకైః విలోకయంత్యః
వపుః అపుః అక్ష్ణాం ఆపు ఆపు ఆపుః ఆపు ఆపుః అక్ష్ణాం ప్రకామ విస్తారఫలం హరిణ్యః కాముస్తారఫలం ఒకటే హరిణ్యం. ప్రకార విస్తార ఫలం హరిణ్యః. అరుణ గారు రవి చెప్తారు. గురుగారు ధనుర్భృతః ధనుర్భృతః భృతః భృతో భృతోః భృతాం అపి అవ్యయం అస్య అస్య అనయోః ఏనయోః యేషాం ఇదం శబ్దः మకారాంత పుల్లింగः షష్ఠేకవచనాంతః దయార్ద్రభావం దయార్ద్రభావం దయార్ద్రభావే దయార్ద్రభావాని దయార్ద్రభావ శబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయేకవచనాంతః ఆఖ్యాతం ఆఖ్యాతం ఆఖ్యాతే ఆఖ్యాతాని ఆఖ్యాత శబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయేకవచనాంతః అంతఃకరణైః అంతఃకరణేన అంతఃకరణాభ్యాం అంతఃకరణైః అంతఃకరణ శబ్దः అకారాంత నపుంసకలింగः తృతీయ బహువచనాంతః విశంకైః విశంకైః విశంకేన విశంకాభ్యాం విశంకైః విశంక శబ్దः అకారాంత నపుంసకలింగः తృతీయ బహువచనాంతః విలోకయంతౌ విలోకయంత్యః విలోకయంతి విలోకయంత్యౌ విలోకయంత్యః విలోకయంతి శబ్దः ఈకారాంత స్త్రీలింగः ప్రథమా బహువచనాంతః వపుః వపుః వపుషి వపుంషి వపుః శబ్దः నకార సకారాంత నపుంసకలింగः ద్వితీయేకవచనాంతః ఆపుః ఆప ఆపతుః ఆపుః ఇది భూతే లిట్ పరస్మైపది ప్రథమ పురుష బహువచనాంతః ఆక్ష్ణాం ఆక్ష్ణః ఆక్ష్ణోః ఆక్ష్ణాం అక్ష్ణాం అక్ష్ణాం అక్ష్ణః అక్ష్ణోః అక్ష్ణాం అక్షి శబ్దः ఇకారాంత నపుంసకలింగः షష్ఠీ బహువచనాంతః ప్రకామ విస్తార ఫలం ప్రకామం విస్తారः ప్రకామ విస్తారः ఫలం ఫలం వరకండి ప్రకామ విస్తార ఫలం ఫలం ఫలే ఫలాని ప్రకామ విస్తార ఫల శబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయేకవచనాంతః హరిణ్యः హరిణీ హరిణ్యౌ హరిణ్యः హరిణీ శబ్దः ఈకారాంత స్త్రీలింగः ప్రథమ బహువచనాంతః దీంట్లో క్రియాపదం ఏముంది మనకు? ఆపు ఆపు అంటే ఆపు అనే ధాతువు పొందుట అని అర్థం. ఆప్నోతి ప్రాప్నోతి మనం చెప్పుకున్నాం కదా, ప్రాప్తించడము అనేటువంటి ధాతువుకు సంబంధించినది. దాని కూడా ప్రా ఉపసర్గ వస్తుంది. ఆప్తం ప్రాప్తం. ఆప్నోతి ఆప్నోతి ప్రాప్నోతి పొందుతున్నాడు. విశేషంగా కూడా ఆప్నోతి అంటే పొందడమే. ప్రాపుహాన ఆపుహాన పొందినది పొందినారు. ఏది లిట్టులకారం భూతకాలం కదా. భూతకాలానికి లిట్టులకారానికి మనం ఏం చెప్పుకుంటున్నాం ఇద్దరు కూడా లిట్టే దాదాపు అన్ని ధాతుల్లో అన్ని శ్లోకాలకు కూడా లిట్టులకారం వస్తున్నాయి మనం గమనించేస్తాం. అందుకే ఆపుహు అంటే ప్రాపుహు అంటే పొందినవి లేదా పొందినారు. అందుకే దీనికి పొందినారు అంటే ఎవరు అని